ముందు నాకు రక్షణ కావాలయ్యా. మీ మైండ్లో పెట్టుకోండి మాటలు. అర్థమవుతుందా పిల్లలు? తను చదువుకునేటప్పుడు ఉద్యోగం రాలా, అప్పటికి రక్షణ పొందాలి. ఆయన తెలుసా, చదువు అయిపోతుంది, నాకు ముందు ఉద్యోగం కాదు ప్రభువా, నాకు ముందు రక్షణ కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్య కనికరించి ఆ వ్యక్తిని రక్షించాడు. ఆ వ్యక్తి రక్షణ పొందాడు. ఆ తర్వాత మంచిగా చదువుకోవడం వల్ల ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, అంటే కలెక్టర్ 2 రకాలు ఉంటారు కదా, జాయింట్ కలెక్టర్, అది కూడా ఈక్వల్ సమానంగా వస్తుంది కలెక్టర్ దా. అంటే ఆ జాయింట్ కలెక్టర్ అయ్యి ఆయన మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ ముందు నాకు ఉద్యోగం వస్తే రక్షణ పొందకుండా, వినండి, నేను రక్షణ పొందకుండా ముందు ఉద్యోగం వస్తే నేను పైకి చూసేవాడినేమో. ఎటు చూస్తారంట? ఎటు చూస్తారు చెప్పండి? కింద చూడ్డు, అంటే పైకంటే దేవుని వైపు కూడా చూడ్డు, ఎటో చూసి ఇంకా డబ్బు ఉద్యోగము అంతా గర్వించి నేను రక్షణ పొందేవాడిని కాదేమో, ఇష్టానుసారంగా లోకంలో జీవించి ఎటో పోయేవాడినాము. కానీ యేసయ్య నేను మొదట ఉద్యోగం కంటే రక్షణ అడిగాను. పిల్లలు మీరు అడగాలి, ప్రార్థన చేయాలి. నేను మొదట రక్షణ కోరుకున్నాను, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం కూడా మంచి తప్పులేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఒకటి రక్షణ మొట్టమొదటిది, రెండవది ఉద్యోగం కదా, 2 మేలు చేశాడు. అలాగే నేను మీరు కూడా మీ రక్షణ కోసం ప్రార్థన చేసాం. మన తర్వాత చెప్పుకున్నాం నీళ్లు. ఆ నీళ్ళు అనేది చేదు కదా, చేదు జీవితం, మనలో చెడుతనం, మనలో అపవిత్రత, ఇంకా కాని మాటలు, చూడకుండా చూస్తాం, బూతులాడటం, తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటాం. చాలా మంది లేజీగా ఉంటారు. 5 గంటలకు కాదు, కనీసం 6 గంటలకు కూడా లేవరు, 7 గంటలు 8 గంటలు లేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఉన్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళు. అవును కదా, 7ంటికి 8ంటికి లేమంటారా, లేండిరా లేవరు, ఇంకాసేపు అని చెప్పేసి ముక్కుతా తనుకులాడుతూ ఉంటారంట. కానీ లేవరు. పొద్దున్నే పెందలకళ్ళు లేసి ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, తల్లిదండ్రులకు సహాయం చేయరు. సెలవులు వచ్చినప్పుడు ఏం చేయదు సార్? వినండి పిల్లలు, సెలవుల్లో మంచిగా నేర్చుకోండి, దేవుని స్తుతించాల, ప్రార్థన, బైబిల్ వాక్యంతో పాటు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ మీరు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా సహాయం చేయాలి. ఎందుకు తెలుసా, ఈ మధ్య ఒక వీడియో చూసాను, తెలుసా? వినండి. ఒక దేశంలో పిల్లలు వినండి, నిజంగా మీ తల్లిదండ్రులు అంటే మీకు ఇష్టమేనా? ఫస్ట్ యేసయ్య తర్వాత ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. ఓకే, మీకు తల్లిదండ్రులు అంటే అందరికి ఇష్టమేనా? అందరు చేతులు ఎత్తండి. ఓకేదా? ఓకే, వినండి. అంటే ఒక ప్రాంతంలో మీలాగానే చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇలా చదువుతుంటే వాళ్ళందరికీ ఆ స్కూల్లో వారు ఒక మంచి ఆలోచన ఎట్లా వచ్చిందో, ఆలోచన వచ్చి ఎట్లానే మీరు కూర్చుంటే పెద్ద స్క్రీన్ వేశారు. ఆ స్క్రీన్ మీద ఇక్కడ మీకు మమ్మీ డాడీలు ఉన్నారు కదా, అట్లాగా వాళ్ళు అక్కడున్న పిల్లలు, స్కూల్లో పిల్లలకి మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారంటే మూటలు మోయటం, బరువులు మోయటము, చక్కగా చూస్తే ఆ ఎత్తైన 2-3 మూటలు మోస్తూ ఉంటారు, చెమట పోస్తూ ఉంటుంది, ఆయిల్ దగ్గర భయంకర గ్రీజు ప్రాంతంలో అసలు అన్ని ముఖం అంతా నల్లగా అయిపోతుంటుంది, ఆ చేతులు కడుక్కోవడానికి సమయం అలాంటి అవకాశం ఉండదు. అలాగే ఆహారం వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో, కర్మాగారంలో, ఆ పనుల్లో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఆహారం కూడా సరిగ్గా తినక వాళ్ళు బరువులు మోస్తూ ఉండి ఆ భయంకరమైన అగ్ని దగ్గర, మంటల్లో ఉక్కు అగ్ని దగ్గర తయారయ్యే ఫ్యాక్టరీలో ఆ వేడికి నీళ్లు చల్లుకుంటా బరువులు మోస్తూ ఉంటారు అగ్ని దగ్గర. భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఆ పిల్లలందరూ చూస్తూ ఉండి ఆ పిల్లలు కొంతమంది అయితే అయ్యో ఎంత కష్టపడుతున్నారు మమ్మీ డాడీ, మా డాడీ ఇంత కష్టపడుతున్నారు, ఎంత బాగా అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పిల్లలు. నిజంగా అంటే వాళ్ళ తండ్రి పడే కష్టాన్ని వాళ్ళు గమనించారు, చూశారు, అందుకు వాళ్ళకి ఏడుపు వచ్చేసింది. మీరు కూడా మీ తల్లిదండ్రుల కష్టం చూస్తున్నారా? నిజంగా మీరు మంచి పిల్లలు, మీరు నిజంగా మీ మమ్మీ డాడీ ఇష్టం అంటే ఏం చేస్తారు తెలుసా? మీ డాడీ మీకోసం ఎంత కష్టపడుతున్నారో, మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, మొట్టమొదటిగా యేసయ్య ఎంత కష్టపడుతున్నాడో కదా. నిజంగా మీరు ప్రేమించే వాళ్ళైతే వాళ్ళ కష్టాన్ని, దేవుని కష్టాన్ని, తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. పిల్లలు అలాగే మనము యేసయ్యని నమ్ముకోవాలి. చివరిలో మనం చూసినాం కదా, అలాగే మనము దేవుడు ఆకలైనప్పుడు అవసరత కొరకే ఆకాశం ఏం కురిపించాడు? యేసయ్య మన్నాను కురిపించాడు. అలాగని మనము దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని సన్నిధితో మనము మన ఆత్మీయ జీవాహారంగా క్రీస్తుని కలిగి భూమి మీద మనం జీవించాలి. అది మనకు గొప్ప ఆశీర్వాదం. అలాగే ఇశ్రాయేలుకు దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు, మేలు చేశాడు. మనం 5వ పాఠం చెప్పుకున్నాం కదా, ఎర్ర సముద్రము దాటుట. ఏంటి 5వ పాఠం ఏంటి చెప్పండి? ఎర్ర సముద్రం దాటుట. వాళ్ళ కష్టాల్లో ప్రజలు సనుగుతూ వచ్చారు, కానీ మనం సముద్రం దాటు ప్రార్థన, దేవుని మాట వినుట, ఆయన కార్యాలు మనం చూచుట, అది 5వ పాఠం. సరే, ప్రార్థన. మనం ఈ కంఠసవాక్యం మీకు గుర్తుందా? రాసుకుంటున్నాం కంఠసవాక్యం. ఒకరు చదవండి కంఠసవాక్యము రోమా 8:28. ఎవరైనా తీసి ఒకరు చదవమ్మా. రోమిలకు రాసిన పత్రిక. ఒకరు లేచి నిలబడి స్పష్టంగా చదవండి, ప్రార్థన చేసుకుందాం.
చదవండి, రోమ 8:2. తీయలేదా? ఎవరికి రాదా? చదవడం రాదా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా పెద్ద లాస్ట్లో చదువు తీసారా? ఎవరు చేస్తారు? బాయ్స్, గర్ల్స్ ఎవరు రెడీగా ఉన్నారు? ఎవరు తీస్తే వాళ్ళు తీస్తే చదవచ్చు. చదవడం రాదమ్మా? నాకు చూస్తే అర్థమైంది మీరు చదవటం తప్పులు పోతేమో ఏం చదువుతారో, లేదా ఆరామిక్ భాష చదువుతారు, ఉర్దూ చదువుతారో, ఏం చదువుతారు, లేకపోతే ఏమన్నా అర్థం కాని భాషలో చదువుతారు. తెలుగు రాదా మీకు? ఎవరికి రాదా? సరే నేను చదువుతాను, నాకు చదవనమ్మా, నాకు చెప్పండి. అందరు చెప్పండి నాతో. దేవుని ప్రేమించు వారికి, బిగ్గరగా లౌడ్ వాయిస్, బిగ్గరగా అందరూ సరిగ్గా చూడు, సరిగ్గా సిట్ రైట్, సరిగ్గా కూర్చోండి, అందరు నాకు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఇంకా బిగ్గరగా అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమా 8:28. ఓకే, ఇది కటస్వాక్యం. సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకరించడం, ప్రార్థన మోకరించడం, సరిగ్గా మోకరించు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని ప్రార్థనలో యేసయ్యా ఇంతవరకు నీ మాటలను ఇచ్చినావయ్యా. ఇశ్రాయేలు ప్రజలు నన్ను కూడా నీ ప్రజలుగా, నీ బిడ్డగా, నీ కుమారుడు చేసుకోయ్యా. రక్షణ పొందాలయ్యా. మా పాపాలు క్షమించి మమ్మల్ని బిడ్డలుగా అంగీకరించయ్యా. మా పాపాలు క్షమించయ్యా. నా చెప్తారు అందరూ చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు, మమ్ములను రక్షించుము. యేసయ్యా నా పాపములు క్షమించి నన్ను నీ బిడ్డగా అంగీకరించము. యేసయ్యా నా పాపములన్నీ ఒప్పుకుంటున్నాను, క్షమించము. నేను పాపిని, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. నీ సన్నిధిలో ప్రార్థించడానికి, వాక్యం చదువుకోవడానికి మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను కూడా దీవించండి. చిన్నప్పటి నుండి మీ మహిమ కొరకే జీవించడానికి మాకు సహాయం చేయమని, లోకములో పాపము నుండి, అపవాది నుంచి మమ్మలను కాపాడుము. నీ రాజ్యము కొరకే సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి కళ్ళు మూసుకున్న అంకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, దయల మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడతా వచ్చారు. రెండవ దినంలో కూడా మధ్యాహ్నం సెక్షన్లో కూడా కృప చూపించి ఈ పాఠం ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరెంత దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రివి నాయన. పరలోకం నుండి ఇశ్రాయేలు ప్రజలకు దేవదూతలకు తిన్న ఆహారాన్ని మానవులకు అనుగ్రహించారు. ఆ విధంగా తండ్రి, మాకు మీరు ఈ లోకానికి పరలోకం నుండి దిగి వచ్చారు మా కోసం. అందును బట్టి స్తోత్రాలు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు తండ్రి, అందును బట్టి స్తోత్రాలు. మా కష్టాలు, బాధలన్నింటినీ కూడా తొలగించే దేవుడుగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఈ చిన్న బిడ్డల్లో మీ కార్యం జరిగించండి. వాళ్ళ హృదయాలను తెరవమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, కృపదయ చేయండి. ఈ 2 దినాలు విన్న కథలన్నీ కూడా ఏదో ఒక రూపంలో వారితో మాట్లాడి వాళ్ళని ఆకర్షించి పరిశుద్ధాత్మ తండ్రి వారిని పాపం నుండి విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ వైపు చూడడానికి సహాయం దయచేయండి, బలపరచండి. గంటద వాక్యాలు కూడా జాగ్రత్తగా నేర్చుకోవడానికి దయ చూపించండి. వర్క్ బుక్ కూడా చక్కగా కంప్లీట్ చేయడానికి సహాయం దయచేయండి. మీ కాపుదల భద్రతను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గ్రూప్ సెక్షన్ కూర్చుంటారు కదా, గ్రూప్ సెక్షన్ వర్క్ కూర్చుంటాం. ఓకే, సరే మా ఉదయం లాగానే మీరు గ్రూప్లో కూర్చోండి.
ఏ గ్రూప్లో గ్రూప్ కూర్చుంటే మీకు వర్క్ బుక్ వస్తుంది. చివరి పాఠం కదా, అది క్లోజ్, మీరు చక్కగా వర్క్ బుక్ పూర్తి చేయొచ్చు.